దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభోదయం వందనాలు. ప్రియ సహోదరులారా, మీ అందరూ కూడా బాగున్నారు కదా. దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మీ అందరికీ సదా తోడే ఉండును గాక. ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈరోజు వాక్య ధ్యానము చూసినట్లయితే బలపరిచిన క్రీస్తు అన్న అంశం మీద కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే సర్వాధికారి తండ్రి అయిన తన కుమారుడు క్రీస్తు ఆయన మాట అన్ని వేళలా అందరినీ అన్ని సందర్భంలోనూ అన్ని చోట్ల బలపరుస్తూనే వచ్చింది. కానీ అది పాటించిన వారు ఆశీర్వదించబడ్డారు, బలపడ్డారు. పాటించి విడిచిపెట్టిన వారు బలహీనులైపోయారు. అలాంటి సంఘటన ఈరోజు మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే క్రీస్తు నామంలో మనం ఏది అడిగినా ఇస్తాను అని ఆయన వాగ్దానం మనకి ఇచ్చాడు కదా. నా తండ్రి నామంలో మీరు ఏది అడిగినా ఇస్తాడు నా తండ్రి అని అన్న క్రీస్తు, మీరు ఏదైతే అడుగుతున్నారో అది నా తండ్రికి ఇష్టమైతే నా తండ్రి ద్వారా నేను మీకు దయచేస్తాను అన్నాడు. నా తండ్రి ద్వారా అన్నాడు. కనుక ప్రియ సహోదరులారా, ఆయన సహాయకుడే కానీ సహాయం చేయలేని వాడు కాదు. బలపరిచిన వాడే కానీ బలహీనపడే స్వభావం కలిగిన వాడు కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కావున ఇక్కడ ఒక సంఘటన మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో అనగా కొత్త నిబంధనలో క్రీస్తు సువార్త మొదలుపెట్టిన సమయంలో అనేక సంఘటనలు మనం చూస్తూ వచ్చాం. అనేక మాటలు మనం వింటూ ఉన్నాం. ఆయన అనేక ప్రాంతాల్లో అనేకులను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే కొన్ని స్వస్థతలు నోటి మాట ద్వారాను, కొన్ని స్వస్థతలు తన హస్తము తాకుడు ద్వారాను జరిగింది. అలాంటి సంఘటన మనం చూద్దాం ఈరోజు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువగా విశ్రాంతి దినంలోనే ఆయన అద్భుత కార్యాలు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్రాంతి దినంలోనే అద్భుత కార్యాలు చేశాడంటే అలాంటి సంగతి మనకు చూసినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయంలో 10-11 వచనాలు మనం చూసినప్పుడు కొన్ని మాటలు మనకు అనిపిస్తాయి. లూకా సువార్త 19వ అధ్యాయం 10-11 వచనాలు. 7 ఏండ్ల నుండి నడుము వంగిపోయి దయ్యము పట్టిన ఒక స్త్రీ ఆ మీటింగానికి వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలామంది అనుకుంటారు, ఎక్కడైనా సభలు జరిగాయనుకోండి, మీటింగులు జరిగాయనుకో, అక్కడికి అందరూ కూడా క్రైస్తవులే వస్తారు అనుకుంటారు. తప్పు. అన్యులు వస్తారు, విమర్శించడానికి వచ్చేవాళ్ళు వస్తారు, ఆ మాటలు విని ఆకర్షితులైన వారు వస్తారు. అలాగే రోగులు కూడా వస్తారు. రోగులు రావడం సహజం. దెయ్యాలు పట్టిన వారు కూడా వస్తారు అనడానికి వాక్యం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధిస్తున్న సమయంలో అక్కడికి ఒక స్త్రీ వచ్చింది. ఎవరి స్త్రీ? కడుపు నొప్పితో వచ్చిందా? కాళ్ళు నొప్పితో వచ్చిందా? కళ్ళు కనిపించక వచ్చిందా? చెవులు వినిపించక వచ్చాయా? కాదు, దెయ్యం పట్టిందంట. దెయ్యం పట్టిన వారు పక్కన ఎవరైనా కూర్చుంటారా? ఒకరోజు 2 రోజులు కాదండి, 7 సంవత్సరాల నుంచి ఆ దయ్యము ఆమెను పట్టి పీడిస్తుంది. ఏం చేస్తుంది దయ్యము? ఆమెని లొంగ తీసేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక నిజాన్ని మీరు గమనించుకోవాలి. క్రీస్తు యొక్క తత్వం ఏంటంటే పడిపోయిన వారిని, ఉంగిపోయిన వారిని, లేవలేని వారిని లేవనెత్తడమే, నిలబెట్టడమే, వారికి మరల జీవాన్ని ఇవ్వడమే ఆయన పని. ఎందుకంటే ఆయన అంటాడు కదా, ఆయనలో జీవమున్నది అంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయనలో జీవమున్నది. 4వ వచనంలో ఉన్నమాట. ఆయనలో జీవమున్నది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నదంటాడు యోహాను సువార్త 1:4లో. కనుక ఈయనెవరో జీవాధిపతి.
ఈయనెవరు స్వస్థతనిచ్చే దేవుడు. ఈయనెవరు పాడైపోయిన బ్రతుకులను నిలబెట్టే దేవుడు. చెడిపోయిన కుటుంబాలను, చెడిపోయిన జీవితాలను, చెడిపోయిన వ్యక్తులను సరిచేసే దేవుడు, దైవ కుమారుడు. అలాంటి దగ్గరికి ఒక స్త్రీ వచ్చిందంటే, ఎందుకంటే ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి. చెడిపోయిన వారిని, పాడైపోయిన వస్తువును కానీ, చెడిపోయిన మనుషులను కానీ మనం పక్కనే పెట్టుకుంటామా? చాలా దూరంగా పెట్టి అసహించుకుంటామని చూస్తే. అంతవరకు ఎందుకు? మీరు మార్కెట్కి వెళ్ళారనుకోండి, కాయగూర కొనడానికి మార్కెట్కి వెళ్ళారు, లేదంటే పళ్ళు కొనడానికి మార్కెట్కి వెళ్ళారు, లేదంటే ఏదో వస్తువు కొనడానికి మార్కెట్కి వెళ్ళారు. మీ కంటికి నచ్చింది కొంటారా? లేకుంటే సొట్టడిపోయినవి, చిరిగిపోయినవి, కుళ్ళిపోయినవి కొంటారా? శుభ్రమైనవి కొనుక్కుంటాం. కానీ క్రీస్తు యొక్క తత్వం ఏంటో తెలుసా? ఏదైతే పనికిరాదో దాన్ని పని చేసే విధంగా చేయడమే ఆయన తత్వము అనగా విధానము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేక పద్ధతి అని అర్థం. ఆయన ఏం చేస్తాడు? పడిపోయిన వాడిని లేపడమే. అయితే ఈమెకి ఎన్ని సంవత్సరాల నుంచి దెయ్యం పట్టింది? 7 సంవత్సరాల నుంచి. క్రీస్తు ఎప్పుడు వచ్చాడు సువార్తకి? ఎన్ని సంవత్సరాలు చేశాడు? 3.5 సంవత్సరాలు. అంటే క్రీస్తు రాకముందు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డదమే? ఇంచుమించుగా చూసుకోండి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనుషుల చేత చేయవలసిన కార్యాలు కొన్ని ఉంటే, దేవుడు అనేవాడి చేత చేయవలసిన కార్యాలు కొన్ని ఉంటాయి. అందుకే 7 సంవత్సరాల నుంచి పట్టుకున్న ఆ దెయ్యము ఆమెను పీడిస్తూ, ఆమెను బలహీనపరుస్తూ, ఆమెను వివిధ రకాలుగా బాధపరుస్తూ అక్కడ ఉన్నప్పుడు అక్కడికి వచ్చిందని ఆమె. ప్రియ సహోదరులారా, ఇది ఎవరు చేయవలసిన పని? భూతవైద్యులు చేయవలసిన పని లేదు. ఈరోజు దెయ్యాలు పట్టితే మనం ఎక్కడికి వెళ్తాం? పరిగెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోతాం దాన్ని వదిలించుకోవడానికి. ఒకరోజు, 1 గంట, 2 రోజులు అయితే. మరి 7 సంవత్సరాలు ఎలా భరించిందండి ఈమె? ఎలా బ్రతుకుంది? అంటే అది దేవుని మహిమపరచడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని కార్యాలు దేవుడు మహిమపరచడానికి దేవుడే వారిని అలాగా ఉంచుతాడు. బేతస్త కోనేరు దగ్గర ఎన్ని సంవత్సరాలు కూర్చున్నాడు? 38 సంవత్సరాలు కూర్చున్నాడు. నడవలేని వాడు. అది ఎవరు చేయాలి? దేవుడే చేయాలి ఆ కార్యము. ప్రియ సహోదరులారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడి చేత, తన కుమారుడైన క్రీస్తు చేత స్వస్థత పొందాలి అని అనుకుంటే ఆయనను నమ్ముకోవాలి, ఆయనను వెంబడించాలి, ఆయనను విశ్వసించాలి, ఆయనలో నీవు రక్షణ పాత్ర పట్టుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాడు క్రీస్తు. నీ శరీరం మీదకి వచ్చినవి, నీ ఆత్మ మీదకి వచ్చినవి ఆయన రక్షిస్తాడు. దీని స్తోత్రం కలుగును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఆమె అడగలేదండి, ప్రభువా క్రీస్తు, దావీదు కుమారుడా నన్ను స్వస్థపరచు అని అడగలేదు. ఆమె చూశాడు క్రీస్తు. ప్రియ సహోదరులారా, ఈరోజు నువ్వు సమస్యలో ఉన్నావా? బాధలో ఉన్నావా? వేదనలో ఉన్నావా? చెప్పుకోలేని కుటుంబ భారంతో వచ్చావా? క్రీస్తు దగ్గరికి నిన్ను చూస్తున్న దేవుడు నిన్ను ఖచ్చితంగా పిలుస్తాడు. నిన్ను గమనిస్తున్న దేవుడు నీ పరిస్థితులను మారుస్తాడు. నీవు ఆకర్షించబడిన క్రీస్తు నీ జీవితాన్ని సరిచేస్తాడు. విశ్వసిస్తే. ఏమో వచ్చిందే కానీ ఆయనను స్వస్థపరచమని అడగలేదు. చూశాడు క్రీస్తు, చూశాడు, తెలిసింది ఆయనకి. అక్కడ కూర్చున్న వారికి ఎవరికి తెలియదు. నడువు వంగిపోయిన స్త్రీ ఎక్కడైనా కూర్చుందా? లేదండి. 7 సంవత్సరాల నుంచి కూడా అలా వంగిపోయి ఉన్నారంట. బలహీనరాలుగా ఉంది. చక్కగా నిలబడలేకపోతుంది, కూర్చోలేకపోతుంది. చూశాడు. ఆమె ఏమీ అడగలే. ఈరోజు ప్రియ సంగమా, మన కష్టాలు చూస్తున్న క్రీస్తు, మన కన్నీరు చూస్తున్న క్రీస్తు, మన బాధలను చూస్తున్న క్రీస్తు ఒక దినాన్ని నిన్ను పిలుస్తాడు. పిలిచి అంటాడు, నా కుమారుడా
నేటితో నీకున్న చెరసాలనే కట్టడాలను నేను తుంచేస్తున్నానయ్యా అని చెప్తాడు. ఎప్పుడు విశ్వసించాలి. ఆ స్త్రీ వేరే దగ్గరికి వెళ్ళొచ్చుగా, ఎందుకు వచ్చింది అక్కడికి? ఎందుకు వచ్చింది? విశ్వాసంతో వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసంతో వచ్చింది. విశ్వాస కార్యం ఆమె చూసింది. ఈరోజు నువ్వు విశ్వాసంతో వస్తున్నావు క్రీస్తు దగ్గరికి. మీ మనసును మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి ఒకసారి. దేవుడి వాక్యం ఉంటే నా కుమారుడా కుమార్తె, దేవుడి కార్యాల్లో పాలు పంచుకుంటున్న వారులారా, దైవ బిడ్డలారా, మీరు ఒక్కసారి మీ హృదయాలను పరిశీలన చేసుకోండి. నిజంగా నీవు క్రీస్తు యొక్క మాట వినాలి, దేవుడి యొక్క మాట వినాలి, క్రీస్తు నేర్పించిన బాటలో నడవాలి, క్రీస్తుతో ఉండాలి అనుకుంటున్నావా? ఇప్పుడే నీ కట్లన్నీ కూడా ఆయన తుంచివేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ బాధలోంచి ఆయన విడుదల చేయుడుగా మనం నమ్మాలి. చేస్తాడు. నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఎందుకంటే నీ కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. తను ఎవరి కాలాన్ని మన కోసం ఆయన ఖర్చు పెట్టుకున్నాడండి. అలాంటి గొప్ప క్రీస్తుని మనం పోలి ఉన్నామే, అంత గొప్ప తండ్రిని మనం పోలి ఉన్నామే. ఇంకా నువ్వు ఎందుకు వెనకడుగు వేస్తున్నావు? ఇంకా ఎందుకు నువ్వు అనుమానంతో ఉంటున్నావు? ఇంకా నువ్వు ఎందుకు ఆయన మాటకు లోపడలేకపోతున్నావు? అందుకే నీవు నష్టపోతున్నావేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరుడా. 7 ఏళ్ళ నుంచి నడుము వంగిపోయిన స్త్రీ వచ్చింది అక్కడికి. ఆమె ఏమీ అడగలేదు, క్రీస్తు చూశాడు, కనికరపడ్డాడు. ఈరోజు మన సమస్యను చూసిన క్రీస్తు కనికరపడతాడు. ఎందుకంటే ఆయన కనికర సంపన్నుడు, దయగల తండ్రి. కనికరించి అమ్మా అని పిలిచాడు. నిజంగా ఆ మాటలో చాలా మాధుర్యం ఉంటుందండి. ప్రేమతో పిలిచిన మాట, ఆప్యాయంగా పలకరించిన పలకరింపది. అమ్మా అని పిలిచి ఇలా రా అని పిలిచాడు. పిలిస్తే ఆమె వచ్చితే ఆమె మీద చేతుంటే అన్నాడు, నేటితో నీ బలహీనత తొలగిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు? నేటితో నీ బలహీనత తొలగిపోయింది అని ఆమెతో చెప్పాడు. అంతే. వెంటనే ఆమె ఏమిచ్చింది? ఉంగిపోయిన స్త్రీ నిటారుగా నిలిచిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఆనాడు జరిగింది. ఇవన్నీ జరిగి 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇవన్నీ. ఇప్పుడు ఆ స్త్రీ లేదు కదా, కానీ ఇప్పుడు మనం ఉన్నాం. నువ్వు ఏ సమస్యలో ఉంగిపోతున్నావు, ఏ సమస్యలో కృంగిపోతున్నావు, ఏ సమస్యలో నువ్వు బాధపడుతున్నావు, ఏ సమస్యలో నువ్వు కన్నీరు విడుస్తున్నావు, ఏ సమస్యలో చెప్పుకోలేని సమస్యలో నువ్వు కృంగిపోతున్నావు, ప్రియ క్రైస్తవుడా, నిన్ను కూడా దేవుడు నిలబెడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నమ్మకం ఆయన మీద ఉంచుకుంటే, నువ్వు నమ్మితే పడిపోతున్నా నీ జీవితాన్ని దేవుడు నిలబెడతాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నిలబెడతాడు. నమ్మండి. అందుకే ప్రతిసారి కూడా చెప్తుంటాను, వాక్యాన్ని హేళన చెయ్యవద్దు, వాక్యాన్ని తీసివేయవద్దు, వాక్యానికి ఉన్న విలువ మీరు పోగొట్టుకోవద్దని మీకు చెబుతూ ఉంటాను చాలాసార్లు. ఇక్కడ ఈ స్త్రీని నిలబెట్టిన క్రీస్తు ఈరోజు నిన్ను నిలబడతాడు. మన అందరిని కూడా పడిపోయిన మన జీవితాల్లో ఆయన ఏం చేస్తాడు? నిటారుగా నిలబడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన దయ అలాంటిది. ఆయన దయ చేత బ్రతుకుతున్న మనము ఆయన బిడ్డలము కనుక. మరొక్కసారి చెప్తున్నాడు, ఈ స్త్రీ ఇక్కడ ఉంగిపోయిన స్త్రీని, దెయ్యం పట్టిన స్త్రీని ఎప్పుడైతే పిలిచి ఆమెను అన్నాడు, నీ బలహీనత నీటితో తీరిపోయింది తల్లి, ఇక్కడికి ఏ బలహీనత లేదు అని అన్నాడు. ఆమె జీవితము చాలా ధన్యత పొందుకుంది. ఈరోజు నేను పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు? తన వాక్కు ద్వారా, ఈ గ్రంథంలో రాయబడిన మాటల ద్వారా నిన్ను పిలుస్తున్నాడు. ఆనాడు 2000 సంవత్సరాల క్రితము క్రీస్తుని చూసిన వారు అందరూ, పాపులందరూ కూడా, పరిశుద్ధులందరూ కూడా
మంచివారే. ఎందుకంటే క్రీస్తుని కళ్ళారా చూశారు, ఆయన మాట చెవులారా విన్నారు. మరి ఈరోజు మనం చూస్తున్నామా? లేదు. కానీ అందుకంటాడు, చూడకలు అమ్మిన వారు ధన్యులు. ఇప్పుడు ఎవరు ధన్యులు? నిజంగా మనం కూడా ధన్యులు. ఆనాడు వారు ధన్యులే, ఈరోజు మనము ధన్యులమే. ఎందుకంటే వాక్యాన్ని చూస్తున్నాం, చదువుతున్నాం, వింటున్నాం. విశ్వాసం ఉంటే మనం అందరం కూడా ధన్యులే. మన కుటుంబాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారని తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందామా? ప్రేమ స్వరూపే దయగలనైనా నీ కొందరములు ఇదిగో నాయన, ఇక సమయం గడియ మాకు దయచేసినందుకు స్తోత్రం అయ్యా. ఆనాడు తండ్రి నడుము వంగిపోయిన స్త్రీని తండ్రి నాన్న ఎలాగైతే తన సమస్యలోంచి, తన బాధల్లోంచి, తన కష్టాల్లోంచి, ముఖ్యంగా తండ్రి మతి స్థిమితం లేకున్న ఆమెకు అయ్యా మంచి జీవితాన్ని దయచేసి ఉన్నావో ఇదిగో తండ్రి, అలాగే ఈరోజు అన్నీ ఉండి కూడా మేము పాడైపోయామయ్యా, వంగిపోయామయ్యా, పడిపోయాం తండ్రి. నీ చిత్తమైతే నా ప్రభా, నీ వాక్కు ద్వారా మమ్మల్ని నిలబెట్టమని, నీ వాక్కు ద్వారా మమ్మల్ని జీవింపజేయమని, నీ వాక్కు ద్వారా విశ్వాసం దట్టి కట్టుకోవడానికి సహాయం చేయమని, నీవే మహిమ పొందుకోమని అయ్యా. ఈ గొప్ప కార్యం మా జీవితంలో చేసి వాక్యం బిడ్డలు తండ్రి ఏ సమస్యలో ఉన్నారో అయ్యా నీకు తెలుసు. ఆ సమస్యల నుంచి ఇప్పుడే నజరైన యేసుక్రీస్తు నామములో దూరం మగును గాకని ప్రార్థిస్తున్నాను. స్వస్థపరచండి నాన్న, వారిలో విశ్వాసం నింపండి తండ్రి, వారిలో ప్రేమ నింపండి, వారిలో నా తండ్రి నీ దయను కుమ్మరించండి. కనికర సంపన్నుడైందండి వారి పట్ల గొప్ప కార్యం చేసి నీవే మహిమ పొందుకుంటావని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనములు. మరి మా జీసస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాక్యాన్ని లైక్ చేసి షేర్ చేయండి. సర్వాధికారి తండ్రి యొక్క కృప మీ అందరి మీద సదా నిలుచునుగాక. ఆమేన్.